ఒరే చెత్తనా కూడా వెళ్ళారు ఒక ప్లేస్ బుక్ చేయడము, తర్వాత ఏమో మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళినప్పుడు ఏమో ఇలాంటి పనులు చేయడము. అరే ఏం మనుషులు రా, మేమే దొరికామేంట్రా మీ కంటికి. అసలు ఏం జరిగిందంటే అక్కాయపాలెం నుంచి సిండియాకి ఒక ఊబర్ లో రైడ్ వచ్చింది. సరే కదా అనుకో, ఊబర్ లో రైడ్ వచ్చింది. ఎంత భయ్యా అంటే 100 చూపించింది అన్నారు. 100 చూపించింది అంటే నేను ఏమన్నాను 30 రూపీస్ యాడ్ చేయండి భయ్య అంటే యాడ్ చేశాడు. అంత ఎలా ఉన్నాడంటే చాలా రిచ్ గా స్పెట్స్ పెట్టుకొని అఫీషియల్ గా ఉన్నాడు మనిషి. ఏంట్రా బాబు ఇలాంటి మనుషులు వచ్చి చెప్తే నాకే చండాలం అనిపిస్తుంది. అలాంటి పనులు చేస్తారు చెత్త నా కొడుకులు. కూర్చోవడమే ఇలాగా కిందలు అలా చెయ్యట్టడము. ఏంట్రా జోబులు తడుముతుండా ఇడు అనుకున్నా నేను. ఈ కుదుపుల్లోనే ఇంకా చేయి కింద దిగుతుంది, ఇంకా 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 దిగుతుంది. భయ్యా చేతి భయ్య అన్నాను. చేతి అనగా ఏం లేదు భయ్య కుదుపులోనే ఇలా జరిగిపోయింది అనుకుని చేయి తీస్తాడు. మళ్ళీ రెండోసారి సేమ్ మళ్ళీ కుదుపులోని మళ్ళీ ఇలా చెయ్యట్టాడు. చెయ్యట్టి ఏకంగా పిసిగేశాడు ఇలాగా. రా బాబు అనుకుని బండి అంటున్నా ఆపేశారా. నా కొడక నువ్వు మర్యాద దిగుతావో దిగవ అనగలనే. సరే భయ్య దిగాడు. దిగిన తర్వాత భయ్య ఇక్కడ దింపు దిగేస్తుంటే భయ్య ప్లీజ్ అర్థం చేసుకో భయ్య, ఇంకా బళ్ళు ఏం దొరకవు ఇక్కడ, ఆటోలు గట్రా దొరకవంటే ఎప్పుడు సిండియా లోపలికి అయితేనేమో అక్కడ దింపని వెళ్ళి ఇంకేం చేయలేక కుదురుగా కూర్చో, లేకపోతే బాగోదు, లేకపోతే దింపు దింగుతాను అనగలేము. అప్పుడు అసలు నాకు అర్థం కాదు, మేమే దొరికామేంట్రా మీ కంటికి ఎవరు దొరకలేదా. అసలు తెల్లారదే రాత్రి వరకు కష్టపడుకుంది ఎంతో కొంత వస్తున్నారా మాకు. అదో టెన్షన్ అంటే ఇదో టెన్షన్. ఏంట్రా మీరు చెప్తే నవ్వు వస్తుంది కానీ చాలా సీరియస్గా ఉన్నాను మామ. అస్సలు పిచ్చెక్కిపోయింది నాకు ఒక సెటానికి. ఏకంగా ఒట్టగాలి పిసిగీసాడు మామ, ఒట్టగాలి పిసిగీసాడు మామ నా కొడుకు. నా బుల్లు ఒట్టగాలి పిసిగీసాడు. ఏం చేయాలి ఏంటి అర్థం కాలే. చి చెత్త నా కొడకలారా. మామ మీకు కూడా ఏమైనా ఇలాగేమైనా జరిగినట్టుంటే కామెంట్ చేయండి మామ. నిజం చెప్తున్నా, కామెంట్ చేయండి.